ఒక్కసారి మీరు విశ్లేషణ చేసుకోండి. నుమాన్ గారు పూర్తిగా అధికార దుర్వినియోగం అధికారులను ఉపయోగించారు, డబ్బు పంచారు, చెయ్యని పని లేదు, అయినా కూడా 50% మాత్రమే ఓట్లు పోలేనటువంటి పరిస్థితి. 50% మంది ప్రజలు ఇప్పటికీ కూడా ఇంత అవినీతి, ఇంత అధికార దుర్వినియోగం, ఇంత అధికారులతో బెదిరించినా కూడా, ఆత్మహత్యలు చేసుకునేలా పురుగొలిపినా, హత్యలు చేసినా కూడా ఈ స్థాయిలో వచ్చింది. ఇది ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ కు ప్రజా వ్యతిరేకత ఉంది అని చెప్తున్నారు. ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మేము ప్రజాస్వామ్యం ఇక్కడ తెలంగాణలో ఉండాలి కాబట్టి రాచరికం గడిల పాలన పోయిన తర్వాత ఈ రోజు ప్రజల పాలన జరుగుతుంది, ప్రజాపాలన జరుగుతుంది. కాబట్టి మాకు 93 మున్సిపల్ చైర్మన్లే ఉన్నారు. మేము అదే తలుచుకుంటే 123 అర్బన్ లోకల్ బాడీస్, 116 మున్సిపాలిటీస్, 7 మున్సిపల్ కార్పొరేషన్లు కూడా మేము చేజెక్కించుకునే వాళ్ళము. ప్రతిపక్షం ఉండాలా, ప్రతిపక్షం గొంతు ఉండాలా. మిస్టర్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రతిపక్ష నేతగా వారి అసెంబ్లీకి రావాలా. అదే రకంగా కల్వకుంట్ల తారక రాము గారు కానివ్వండి, హరీష్ రావు గారు కానివ్వండి ప్రతిపక్షంలో ఉంటూ నిత్యం 30 సంవత్సరాలు, రాబోయే 30 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉంటూ ఇలానే ప్రశ్నిస్తూ ఉండాలా అని చెప్పేసి వారిని అలాగే లైవ్ లో ఉంచాలనే ఏకైక ఉద్దేశంతో మేము ఈ రోజు డెమోక్రసీని ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. వారు ఒక మాట అన్నారు ఇందాక మిత్రులు రవికుమార్ గారు, ఏమని చెప్పేసి బీఆర్ఎస్ అండ్ బీజేపీ గురించి నేను ఒక్క విషయం చెప్పదలుచుకున్నాను. వారి ఉన్నటువంటి బంధం ఫెవికాల్ బంధం. 10 సంవత్సరాలు వారు అధికారంలో ఉన్నప్పుడు ఇద్దరు కలిసి మిలీభగత్ ప్రతి ఒక్క బిల్ కి కూడా వారు సహకరించినారు. దాని తర్వాత ఇప్పుడు వారికి వచ్చినటువంటి మున్సిపాలిటీ నారాయణపేట మున్సిపాలిటీ గురించి నేను మాట్లాడుతున్నాను. దగ్గరుండి మరి బీజేపీ వాళ్ళని అక్కడ మున్సిపల్ చైర్మన్ వచ్చే విధంగా వారు ఇద్దరు కలిసి పనిచేసినారు. బీఆర్ఎస్ ఓట్లు అన్ని బీజేపీకి వచ్చే విధంగా వారు కలిసి పనిచేస్తారు. బీఆర్ఎస్ బీజేపీ ఇద్దరు కలిసి ఆడుతున్నటువంటి ఒక నాటకంలో ఈ రోజు బీజేపీ యొక్క ఓట్ షేర్ మొత్తం మళ్ళా బీఆర్ఎస్ కి పోయింది. అప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ జరిగినప్పుడు తిహార్ జైలు నుంచి కల్వకుంట్ల కవితని బయటకు తీసుకురావడానికి వారు 38% ఓట్ షేర్ ఉన్నటువంటి బీఆర్ఎస్ ని వారు 15% వారు కంక్లూడ్ అయ్యి పార్లమెంట్ లో 8 పార్లమెంట్ సభ్యుల్ని వాళ్ళు గెలిపించుకోగలిగారు. అప్పుడు ఈ రోజు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ గురించి నేను మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను. 17 కౌన్సిలర్లని గంగుల కమలాకర్ అనే వ్యక్తి బీఆర్ఎస్ మాజీ శాసన సభ్యులు వారు బీజేపీలో పంపించారు. ఎస్ సిట్టింగ్ ఐఎమ్ సారీ మేడం ఫర్ కరెక్టింగ్ మీ. నేనే ఒక విషయం చెప్పదలుచుకుంటున్నాను. వారు 15 మంది కౌన్సిలర్లని అక్కడికి పంపించారు. దాని తర్వాత కూడా వారు ఓటింగ్ వేయాల్సినటువంటి తరుణంలో వారి యొక్క కౌన్సిలర్ బయటికి పోయి వారు ఓటింగ్ ప్రాసెస్ లో కూడా వాళ్ళు పాల్గొనలేదు. అంటే ఇది మొత్తం లోపాయికారి ఒప్పందం ప్రజలందరూ చూస్తున్నారు. నేను ఒకటే విషయం మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ మున్సిపల్ చైర్మన్ కాంగ్రెస్ బీజేపీ కానివ్వండి, కాంగ్రెస్ బీఆర్ఎస్ కానివ్వండి, కాంగ్రెస్ ఎంఐఎం కానివ్వండి కలిసి పలు చోట్ల వీళ్ళు చేశారు. అయినా ఇబ్బంది లేదు. ఎందుకంటున్నాను అని అంటే ఫ్రాక్చర్డ్ మ్యాండేట్ వచ్చినప్పుడు ప్రజల కోసం గ్రౌండ్ లో అడ్మినిస్ట్రేషన్ వారికి చేయాలి అని అంటే ఈ రకంగా కలిసామని చెప్పేసి ఓపెన్ గా చెప్పండి, తప్పేముందండి? ఎందుకంటే లోపాయికారి ఒప్పందాన్ని పెట్టుకుని ఓటింగ్లు మొత్తం వాళ్ళని పంపించి ఈ రకంగా చేయడం ఎందుకండి? అవసరమేముందండి చెప్పండి. కరీంనగర్ లో బండి సంజయ్ గారు ఏ రకంగా అయితే ప్రెస్టీజియస్ గా తీసుకున్నారో వారికి అట్ ద సేమ్ టైం నిజామాబాద్ కార్పొరేషన్ లో అరవింద్ గారికి ఇద్దరికి కూడా పోటీ జరిగి నరేంద్ర మోదీ గారి దగ్గర మార్కులు కొట్టుకోవడానికి వారి యొక్క ఆధిపత్య పోరుని నిలబెట్టుకోవడానికి ఇక్కడ బండి సంజయ్ గారు గంగుల కమలాకర్ గారు చేతులు కలిపి ఇక్కడ అరవింద్ గారిని కార్నర్ చేశారు. మీరు ఇలాంటి ఆరోపణలు చేస్తే అటు రాహుల్ గాంధీ గారి దగ్గర మార్కుల కోసమే రేవంత్ గారు ఇదంతా చేశారని చెప్పేసి వీళ్ళు ఆరోపిస్తారు. అధికార దుర్వినియోగం అంటున్నారు కదా, రాహుల్ గాంధీ దగ్గర మార్కుల కోసం అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటారు. రాహుల్ గాంధీ గారి దగ్గర మెచ్చుకొని రాహుల్ గాంధీ గారు ట్వీట్ కూడా చేశారు. తెలంగాణలో ఏ రకంగా అయితే పెర్ఫార్మెన్స్ ఉందో 2.5 సంవత్సరాల అయిన తర్వాత వచ్చినటువంటి మ్యాండేట్ ని మేము ఒక రెఫరెండం గా భావిస్తున్నామని చెప్పేసి లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ పార్లమెంట్ గా ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు క్లియర్ గా మెసేజ్ కూడా పంపించారు. ఇది తప్పు కాదా? నేను ఒక విషయం చెప్తున్నాను. 45 చోట్ల బీజేపీకి ఒక్క వార్డు మెంబర్ కూడా గెలవలేకపోయినారు, ఒక్క కౌన్సిలర్ కూడా గెలవలేకపోయినారు.
వారు బోని కూడా కట్టలేకపోయినారు. వారు వచ్చేసి మేము వీఆర్ హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్ అని అంటున్నారు. యూ ప్లీజ్ బి హ్యాపీ ఫర్ నెక్స్ట్ 40 years. పొజిషన్ లోనే ఉంటారు. బీఆర్ఎస్ వారు కూడా ఆ పొజిషన్ లోనే ఉంటారు. వారి ముద్దు బిడ్డైనటువంటి కల్వకుంట్ల కవిత గారు బయటకు వచ్చి ఏ రకంగా చెప్తున్నారు. సుమిత్ర గారు కంటిన్యూ. ప్రధానంగా మన సబ్జెక్ట్ డిబేట్ ఒకసారి రవి గారు మన సబ్జెక్ట్ డిబేట్ అవడం కాకుండా ఆయన ఒకటే ఆరోపణ చేస్తున్నారు. ఎందుకంటే మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత ఈ హంగొచ్చిన చోట్ల చాలా చోట్ల ఏ రకమైనటువంటి పొత్తులు పొడిచాయి అనేది అందరూ చూశారు. పబ్లిక్ అయితే మమ్మల్ని రాజకీయ పార్టీలు పిచ్చోన్లు చేశారా అని క్వశ్చన్ చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కూడా. ఇటువంటి సందర్భంలో ప్రధానంగా ఒకటే ఆరోపణ చేస్తున్నారు. తొలగించి చేస్తున్న ఆరోపణ బీఆర్ఎస్ బీజేపీ ఒకటే. ఒక్క నిమిషం పార్లమెంట్ ఎన్నికల్లో ఈ ఓట్ షేరు భారతీయ జనతా పార్టీకి బీఆర్ఎస్ నుంచి షిఫ్ట్ అయింది. ఇప్పుడు అదే ఓట్ షేరు వెనక్కి వచ్చింది. ఇద్దరు కూడా మింగిల్ అయిపోయారు అనేది ప్రధాన ఆరోపణ. ఏం చెప్తారు? అయితే మేం బీజేపీ బీఆర్ఎస్ కనుక ఒక్కటైతే ఫలితాలు ఇట్లా ఉండేయండి. ఫలితాలు ఇట్లా ఉండేవి కాదు. కాంగ్రెస్ గెలిచేది కాదు. కాలం కాబట్టి కలవాలని కాదు, వాళ్ళ ఆరోపణలు నిజం కాదు, సత్యం కాదని చెప్తున్నా నేను. బీజేపీ బీఆర్ఎస్ ఒకటనేటువంటి ఆరోపణనే నిజమైతే కవిత గారు అరెస్ట్ గారండి. లిక్కర్ కేసులో కవిత గారు అరెస్ట్ గారు. ఎందుకంటే బీజేపీలో చేరిన వాళ్ళందరూ వాషింగ్ పౌడర్ నిర్మాలే. ఇప్పుడు మీ పొంగులేటి ఇంటి మీద జరిగినటువంటి ఈడి దాడులు ఒక్క విషయమన్నా బయటకు వచ్చిందా అండి? మీరు వాళ్ళు ఒకటి నైనీ బొగ్గు గనుల కుంభకోణం మేం వెలికి తీస్తే మరి కేంద్ర గనుల శాఖ మంత్రి గారు ఇక్కడ ఉంటారు, బీజేపీ మంత్రి గారు, వారు ఏం చర్య తీసుకోరు, మాట్లాడరు. దీన్ని బట్టి రేవంత్ రెడ్డి గారికి రక్షణ కవచం ఎవరు అనేది స్పష్టమవుతుంది కదండి. రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం పార్లమెంటు నియోజకవర్గంలో బీజేపీ గెలిచింది. రేవంత్ రెడ్డి గారి గతంలో మల్కాజిగిరి రేవంత్ రెడ్డి గారు కదండి, అక్కడ బీజేపీ గెలిచింది. దీన్ని బట్టి ఎవరెవరు మిలాఖత్ అయినరు అనేది తెలుస్తుంది కదా. సహజంగా పార్లమెంట్ అంటే పార్లమెంట్ పరిధిలో మరి కేసీఆర్ గారు అక్కడ అధికారం పొందేది లేదు, అక్కడ పాలించేది లేదు. రెండు జాతీయ పార్టీలు ఏదో ఒకటి అధికారంలోకి వస్తుందని ఆశతోని ప్రజలు ఓటేస్తే ఇటెనిమిది అటెనిమిది మంది ఇస్తే 8 పైసలు కూడా తీసుకురాకుండా రాష్ట్రానికి అన్యాయం చేసిర్రు. అదే చంద్రబాబు నాయుడు ఇవాళ వరదలు ఆగండి మీరు మాట్లాడినప్పుడు నేను మౌనంగా ఉన్నా. మీరు ఆగండి మీరు మధ్యలో ఇట్లా ఇది కావద్దండి. మీరు ఏదైతే ప్రజాపాలన అని చెప్తున్నారో మీరు ప్రజాపాలన మీద ఎంత విశ్వాసం ఉంటే చెప్తారండి నేనే రాజు నేనే మంత్రి అని? 20 ఏళ్ళు మాదే అధికారం 30 ఏళ్ళు మీదే అధికారం అని ఎట్లా చెప్తారండి? ప్రజాపాలనలో ప్రజలకు లేదా అవకాశము? ప్రభుత్వాలను ప్రజలు నిర్ణయించుకోరా? ప్రజాస్వామ్యంలో ప్రజలు రాజులు కాదా? ప్రజాస్వామ్యంలో ప్రజలు మంత్రులు కాదా? రేవంత్ రెడ్డి గారే మంత్రా? రేవంత్ రెడ్డి గారే ఒక్కరే ప్రజనా? తెలంగాణలో 4 కోట్ల ప్రజలలో రేవంత్ రెడ్డి గారు ఒక్కరే ప్రజనా? ప్రజాస్వామ్యంలో రాజులొద్దు, రాజరికం వద్దు. ఇది ఇంకొకటి, రాజుల పాలన వద్దు, రాజరికం వద్దు, రాజరిక చిహ్నాలు వద్దని చెప్పినటువంటి ఆయన నేను రాజునని ఎట్లా అంటాడండి? ఇదెక్కడి నియంతృత్వ పోకడా? ప్రజలు అన్ని గమనిస్తా ఉన్నారు. కుటుంబ పాలన అని చెప్తారు. ఆ కాంగ్రెస్ కుటుంబంలో మిగిలింది ఎంతమంది? కాంగ్రెస్ కుటుంబంలో మిగిలింది ఎవరిగా? సోనియా, ప్రియాంక గాంధీ పిల్లలు మాత్రం రాజకీయంలో రావాల్సి ఇంకోటి మీరు మాట్లాడిందని నేను సమాధానం చెప్పినాను. తర్వాత మీరు మాట్లాడండి. మీరు సొంత కూతురు అన్నారు, సొంత కూతురు ఉండండి సొంత కూతురు అన్నారు, సొంత కూతురు కవిత గారు అన్నారు. మరి ఇందిరాగాంధీ గారు సొంత కోడలు కాదా మేనకా గాంధీ గారు? ఆమెకు ఇందిరాగాంధీ గారికి మేనకా గాంధీ గారు భర్తను పోగొట్టుకున్న కొడుకును పోగొట్టుకున్న కోడలు. ఆమె 4 ఎమ్మెల్యేలను గెలిపించుకున్నది. సంజయ్ విచార్ మంచి పార్టీ పెట్టింది. మీ కుటుంబాలు ఏవైనా రాజకీయాల్లో మీరు పదే ఒక ఆయుధం లాగా కవితను వాడుకుంటే మీ 1 వేలు ఇటువైపు చూపిస్తే మిగతా 3 వేలు మీ వైపు చూపిస్తాయండి. మేనకా గాంధీ ఎవరు? కుటుంబాల్లో చిచ్చు పెడతారు. షర్మిలను ఏపీ పిసిసి ప్రెసిడెంట్ ఎట్లా చేసిండ్రండి? ఆ కుటుంబాన్ని జగన్ కి షర్మిలకు మధ్య వివాదం సృష్టించి కదా చేసిండ్రు. బీజేపీతో పొత్తున్నది రేవంత్ రెడ్డి గారికి, రేవంత్ రెడ్డి గారిని కాపాడుతున్నది బీజేపీ.